ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి కూరలో కారం అనమాట. కూరలో కారం ఆడిస్తున్నాము. ఇవి అయితే మొత్తం 3 కేజీల మిరపకాయలకి 1/2 కేజీ ధనియాలు, 1 డబ్బా ఉప్పు, కరివేపాకు, పసుపు 100 గ్రాములు. ఇవన్నీ వేపాలన్నమాట. పసుపు అయితే వేపక్కర్లేదు. ఇక్కడ మిరపకాయలు అనేవి వేపుతున్నాను పొయ్యి మీద. ఇవన్నీ వేపేసిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కల్లుప్పు, ధనియాలు కూడా వేపుకోవాలి. ఇవన్నీ వేపేసి ఆ రోజే వేపించిన రోజే మిల్లుకి అయితే తీసుకెళ్ళాలి. ముందు మిరపకాయలు వేపుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు ఒకటే వేపుకొని తర్వాత జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలి. ఉప్పు, కరివేపాకు అన్నీ వేపేసుకుని ఇక్కడైతే రెడీగా పెట్టేశాను. ఇవి మొత్తం ఇప్పుడు చల్లారిన తర్వాత మనం క్యాన్లోకి అనేవి సర్వ్ తీయాలన్నమాట. క్యాన్లో పోసుకొని మిల్లు కాడికి పంపించాలి. కారం మిల్లులు ఆడతారు కదా, అక్కడికైతే పంపిస్తామని నేను క్యాన్లోకి అయితే పోస్తున్నాను. మొత్తం అయితే రెడీ చేస్తున్నాను. ఇది సాయంత్రం. ఇదిగోండి, దాంట్లో మిరియాలు, దాంట్లో ధనియాలు. అవి అయితే కారం ఆడించుకొచ్చేసారు. నైట్ అయింది, 9 అయింది నైటు. కారం ఆడించిన తర్వాత నైట్ మొత్తం ఇక ఇలా మొత్తం ఆరబోసేసా. వేడిగా ఉంటుంది కదా, మొత్తం నైట్ అంతా ఇలా ఉంచేసిన తర్వాత పొద్దున్నే మనం అయితే ఎందులోకి అయితే కారం తీసుకుంటామో అదైతే శుభ్రంగా కడిగి తుడిచేసి తడి అనేది లేకుండా నీట్గా పెట్టుకోవాలి. మొత్తం కారం ఇప్పుడు వేసేసి ఇందులో వెల్లుల్లిపాయలు అనేవి చెత్త కొట్టుకొని వేసుకోవాలి. 1/4 కేజీ వెల్లుల్లిపాయలు దాకా. ఇదైతే 3 కేజీల కారం అవుతుంది. 3 కేజీల మిరగాయలకి తొడుములు తీసేస్తే 1/2 కేజీ తగ్గింది. 2 కేజీలన్నర కారం. అందులో 1/2 కేజీ ధనియాలు వేసాం కదా, అందులోకి 1/4 కేజీ వెల్లుల్లిపాయలు అయితే కలిపేసుకుని ఇది మొత్తం తీసేసుకొని నొక్కుకోవాలన్నమాట. అది మొత్తం కారం వేసేసి మొత్తం గట్టిగా నొక్కుకోవాలి. ఇలా ఉంటే కారం అనేది పాడవదు. 1 ఇయర్ వరకు పోకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకుని నిల్వ చేసుకుని దాచుకుంటే 1 ఇయర్ వరకు కారం అనేది వాడుకోవచ్చు. కూరలో కారం ఇది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.